గారు నార్మల్గా ఎంత తిన్నా లావ్ అవ్వరు, అది గాడ్ గిఫ్ట్ అంటారా కాదా? అలాంటి గిఫ్టే మీకు ఉంది. అంతే అండి, అదృష్టం అయితే. ఓకే, అంటే ఇప్పటి వరకు బాయ్స్ అందరు అడిగారు, మరి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు కదా. 1 minute నాన్నగారు, ఇప్పుడు ఫిట్నెస్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు కనపడుతున్నాయి కదా, అక్కడ దెర్ ఆర్ సో మెనీ ఆబ్స్టికల్స్ ఉన్నాయి మా దగ్గర. ఆబ్స్టికల్స్ అంతా కూడా మా వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. డైలీ దే యూస్ టు ప్రాక్టీస్ దోస్ ఆబ్స్టికల్స్. అవన్నీ కూడా మీరేమన్నా ట్రై చేస్తారంటే కూడా మా టీమ్ ఇట్ ఈస్ ఆల్సో బీన్ రెడీ. ట్రై చేయమని అడుగుతున్నారు వాళ్ళు. అవన్నీ ఉండి మామూలుగా జనరల్ ఆడియన్స్ అందరూ ఉంటే వాళ్ళ ముందు చక్కగా చేసేస్తా. మీరందరూ ప్రొఫెషనల్స్, రోజు మీరు ట్రైనింగ్ చేసి ఇప్పుడు నన్ను ఆల్మోస్ట్ ఒక జూనియర్ని ర్యాక్ చేసినట్టు ర్యాక్ చేయడానికి మీరు వేసిన స్కెచ్ అని నాకు అర్థమవుతుంది. నేను సస్తే పాడింది. మీరు ఆల్రెడీ పడిపోయారు ఇక్కడ. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ నేను ఇంకా ఈ పోలీస్ గ్రౌండ్స్లో ఉంటే మీరు చేయాల్సిందే అంటే నేను తప్పించుకోలేను. కానీ బట్ ముందు అట్లీస్ట్ నా రిక్వెస్ట్ అయితే చెప్తున్నా, ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. బట్ మీరందరూ చేస్తుంటే చూడాలని ఉంది దగ్గర నుంచి. మీ మూవీలో స్టార్టింగ్ అష్టాచెమ్మా నుంచి మొన్న వచ్చిన హాయ్ నాన్న వరకు మీ యొక్క యాక్టింగ్ అంటే మీరు జోవియల్గా ఫ్రెండ్లీగా ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్విస్తూ ఉంటారు. అంటే దాని యొక్క సీక్రెట్, ఆ సీక్రెట్ మాకు కావాలి సార్. మేము అట్లా చేస్తాం. సీక్రెట్ అయితే మైక్లో చెప్పండి, చెవులో చెప్తా. సార్, మీరు నటించిన మూవీలో పిల్ల జమీందార్ మూవీ, భీమ్లీ కబడ్డీ జట్టు జెర్సీ చాలా ఇష్టం సార్. ముఖ్యంగా పిల్ల జమీందార్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, అది కళ్ళబడి నిలబడిన సాంగ్ చాలా ఇష్టం సార్. అంటే మూడ్ అవుట్ అయినప్పుడు ఆ సాంగ్ అంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం సార్. మీరు వేదికల నుంచి అలంకరించే పెద్దలు ఒక అవకాశం ఇస్తే ఆ సాంగ్ ఒకసారి వాడు సార్. పాడండి ప్లీజ్ సార్. ఇది మొన్న త్రుటిలో మన ఒలింపిక్ మెడల్ చేజార్చుకున్న వినేష్ ఫోగట్ గారు ఇదే రెజ్లింగ్ అంటే తల్లబడతా కోసం మీరు ఈ పాట డెడికేట్ చేస్తున్నారు, తనకి డెడికేట్ చేస్తూ, అదేవిధంగా నా తమ్ముళ్ళు ఎస్సీటీ పీసులు కూడా మీకు ఇచ్చే మెసేజ్ అనుకోండి. ఒకసారి సాంగ్ వినండి. సో స్వీట్. కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడవడు. కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడవడు. సంకల్పం నీకుంటే ఓటమికైనా వణికేరా. బుడి అడుగులు తడబడి అడుగున నీవే నిలబడి ఎదురీగాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి. వెలుగంటూ రాదు అంటే సూర్యుడైనా లోకువరా. నిశరాత్రి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయినురా. నీ శక్తి ఏదో తెలిసిందంటే నీకింకా తిరిగేది. ప్రకాశంలో సూర్యుడి మల్లె, ప్రకాశంలో చంద్రుడి మల్లె, వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంలో చంద్రుడి మల్లె, వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. పిడికిలిలే బిగించి వీడు, అవకాశం నీకున్న తోడు, అసాధ్యమే దోర్చుకుంటూ గమించు అనేదా. రేపుందని లోకాన్ని నమ్మి అలతడితో ఆగదు భూమి. గిరా తిరిగేస్తుంది క్రమంగా మా స్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే. ప్రతీకమే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే. అసాధ్యం నేతకుంటూ రేపొద్దంటూ లోకాన్ని నమ్మి అలసట ఆగదు భూమి. రైట్ సార్. సార్ నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది శ్యామ్ సింగరై పార్ట్ 2 మూవీ. ఓకే, ఓ యంగ్ ఒకడున్నాడు, ప్రెసెంట్ వాడు ఉన్నాడు, వాడు శ్యామ్ సింగరై లేడు కానీ పార్ట్ 2 చేయొచ్చు. పార్ట్ 2 చేయాలి సార్. సరే, మీకోసం చేద్దాం అయితే. సరే సార్. హాయ్ సార్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారండి. చాలా ఆ పాట కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ దాన్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడే మురళీకృష్ణ గారు కూడా చెప్పారు దట్ యూ హ్యాడ్ అన్ ఇంజరీ అని. బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ కరెక్ట్ టైంలో కరెక్ట్ సాంగ్ పాడారు. థ్యాంక్ యూ. హాయ్ సార్. మీ లైఫ్లో మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది, మీకు ఇన్స్పిరేషన్ అనేది ఎవరు సార్? ఇన్స్పిరేషన్ అయితే చాలా ఇన్స్పిరేషన్లు ఉన్నారండి. నాకు కమల్ హాసన్ గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అండ్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే ఐ థింక్ అష్టాచమ్మానే బేసిక్. ఒక రకంగా నేను డైరెక్టర్ అయిపోదాన్ని ఫిక్స్ అయ్యి నేను ఆ పనుల్లో ఉన్నాను. అనుకోకుండా అష్టాచమ్మ ఆఫర్ వచ్చింది. అంటే యాక్టింగ్ అన్నది ఇంట్రెస్ట్ ఉన్నా సరే అవ్వలేమేమోలే, కష్టం, మనకెవరూ తెలియదు అని హోప్ వదిలేసుకున్న టైంలో అష్టాచమ్మలో ఒక చిన్న పాత్ర చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది. దానికోసం సరే చేయాలా అని ఆలోచిస్తూ ఎందుకో ఐ థింక్
సరే ట్రై చేద్దాం అనుకున్నాను. ఐ థింక్ దట్ ఇస్ మై బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఆ దెబ్బకి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్, మై నేమ్ ఇస్ శశాంక్ సార్. హాయ్ శశాంక్. సార్ మీ అంటే సుందరానికి దసరా సినిమా అప్పుడైతే అయోమయంలో ఉండే సార్ మేము. ఎప్పుడంటే అందుకు మేము ప్రిపరేషన్లో ఉండే, సినిమాకి పోవాలన్నా లేకపోతే చదువుకోవాలా, సినిమాకి పోవాలన్నా చదువుకోవాలా, ఏ అంతా సెటిల్ అయిన సినిమాకే పోయినాం సార్. ఎప్పుడు అంటే సుందరానికి? అంటే సుందరానికి దసరా రెండు ప్రిపరేషన్ అంటే 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 2 ఎగ్జామ్స్ ముందే వచ్చినాయి సార్. అవి 2 ఎగ్జామ్స్ టైంలో ముందే వచ్చాయి సార్. ఎందుకలా నా రిలీజ్ డేట్లో వచ్చి ఎగ్జామ్స్ టైంలో పడుతున్నాయి? అయినా నేను ఒకసారి చెక్ సినిమాకే చేసుకున్నాను. పోయినాము, మైండ్ రిలీఫ్ కావాలంటే. అయినా సినిమాకి వెళ్ళారు? ఎస్ సార్, పక్కా. మీరైతే క్లియర్గా ఉన్నారు కదా సార్. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేదంటే మా తరపున ఒక్క డైలాగ్ కావాలా సార్, బెస్ట్ డైలాగ్ సార్, ఒక్క డైలాగ్ సార్. జమ్మి వెట్టి చెప్తాన్న బద్దల్ బాసింగల్ అయితే ఎట్లయితే గట్లయి చూసుకుందాం. థ్యాంక్ యూ సార్. పిల్ల జమీందార్ డైలాగ్ పిల్ల జమీందార్లో పెద్ద డైలాగ్స్ ఏది? ఏ డైలాగ్? కృష్ణ, దట్స్ కృష్ణ. ఇప్పుడు ఈ 3 వాటిలో ఏదో ఒకటి పట్టుకోము. పౌదుక్కుతం ఏంటది? కృష్ణ ఎప్పుడు వచ్చి ఇవి అదేగా. యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. చాలా మంది ఆ కృష్ణ డైలాగ్ ని లూప్ లో వినుంటారు కదా 10 సార్లు. బట్ అదైతే నాని గారు, నేను పర్సనల్ గా ఆ డైలాగ్ ఎన్నో సార్లు విని చాలా మైండ్ రిలీఫ్ అయ్యేది. అలాంటి ఫన్ డైలాగ్స్ ఐ థింక్ పిల్ల జమీందార్లో అసలు చాలా ఐ థింక్ కాన్స్టెంట్గా ఉంటాయి. అండ్ ఐ థింక్ భలే భలే మగాడిలో కూడా అలాంటివి చాలా ఉండుంటాయి. అవును. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా మీరు వచ్చిరాగానే అందరితో కలివిడిగా ఉండడం, అప్పుడే మీకు న్యాచురల్ స్టార్ ఎందుకు వచ్చిందో అప్పుడే అర్థమైంది. యు ఆర్ రియల్లీ న్యాచురల్ స్టార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా సార్ మీరు ఇంతవరకు చూసాం. యాక్చువల్గా నేనేమైనా మిస్ అయ్యానేమో మీరు యూనిఫామ్ అని గూగుల్లో కొట్టాను, అలా మీ యూనిఫామ్ ఫోటో లేదన్నమాట. అవునండి. ఇప్పుడే మాట ఇచ్చారు చేస్తామని. చేస్తున్నాను. ఫీల్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా ఐ థింక్ ఒకసారి మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాను. మీ అందరి ఒపీనియన్ అడుగుతాను. ఇఫ్ ఐ డిడ్ అ గుడ్ జాబ్ యాజ్ కాప్, ఐ హోప్ ఐ విల్ పాస్. సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. ఎనీ గవర్నమెంట్ ఆఫర్స్ యూ టు వర్క్ ఇన్ ఏపీ పోలీస్ ఆర్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ యూ రెడీ టు జాయిన్ ఇన్ ఫోర్స్ సార్? 100% అండి. మధ్యలో సినిమా వాళ్ళు నాకు కొంచెం గ్యాప్ ఇస్తానంటే హ్యాపీగా వచ్చి చేస్తాను. యా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. యువర్స్ మూవీలో మీరు ఇస్తా ఫస్ట్ మీరు చెప్పాలి. ఐఎమ్ ఎలిజిబుల్ యూ థింక్? సార్ యు ఆర్ 100% ఎలిజిబుల్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆఫ్ ఎనీ ఛాన్స్, వన్ ఛాన్స్ టు యాక్ట్ యువర్ మూవీ సార్. యాక్ట్ చేస్తారా? ఎస్ సార్. కాపర్ రోల్ చేస్తారా? ఏదైనా చేస్తారా? ఎనీ యాక్ట్ ఏదైనా సరేనా? ఓకే, తప్పకుండా అండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. తప్పకుండా అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు వినోద్ సార్. హాయ్ అండి. మీరు జెర్సీ మూవీలో ఇండియా టీం నుంచి క్రికెట్ ఆడారు కదా, మన ఇండియా టీంలో మీకు ఫేవరెట్ క్రికెటర్? ధోని గారు చెప్పేద్దాం. సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న క్వశ్చన్. మీ పేరు నాని, అంటే చిన్నపిల్లలకి పిలుస్తూ ఉంటారు కదా నాని నాని అని. మీరు ఆ విషయంలో మీరు చాలా లక్కీ సార్. ఎందుకంటే ఆఫ్టర్ మీకు 60-70 వచ్చినా నాని ముద్దుగా పిలుస్తారు. అదే స్కెచ్, అదే ప్లాన్. మన ఎప్పుడు చాలామంది ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతున్నారు, అదేంటి నాన్నగారు ఏంటి ఏజ్ కనపట్లేదు, మీరు ఇంకా అలాగే ఉన్నారు ఏదంటే అది సగం పేరు వల్లే అనుకుంటా. మైండ్లో నాని నాని అంటే ఏజ్ చిన్నది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే నార్మల్గా నాని గారు ముద్దుగా పిలుచుకుంటారు నాని నాని అని చెప్పి. అంటే మీరు ఫస్ట్ నుంచి అదే పేరా లేకపోతే ఫస్ట్ నుంచి ఇంట్లో అంతా పిలిచేది అదే పేరు. యాక్చువల్లీ నా పేరు నవీన్ బాబు అంటే నా పాస్పోర్ట్లో. ఓకే. బట్ అది ఒట్టి టీచర్స్ తిట్టడానికి పిలిచేవారు. ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ అందరు నాని అని పిలిచేవారు. ఇక అదే కంటిన్యూ చేసి ఇంకా ఆ పేరుని ఇంకా మర్చిపోయారేమో నాకు తెలిసి మీరు. పూర్తిగా అప్పుడప్పుడు పిలిస్తే పలకం కూడా పలక నా పేరు. మర్చిపోయారు కాబట్టి. ఓకే. అంటే గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు ఫస్ట్ బెటాలియన్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ట్ జెర్సీ మూవీ ఇక్కడ షూటింగ్ అయింది సార్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అవును, క్రికెట్ మ్యాచ్ తమిళనాడు టీంతో. ఎస్ సార్. ఐ రిమెంబర్. మురుగప్పన్ టోర్నీ సంథింగ్ ఏదో ఉంది సార్. ఐ థింక్ 3 6లు ఇన్ రో. నో, ఫస్ట్ 2 4లు, 3 6. ఎస్ సార్. ఇదే గ్రౌండ్ లో సార్. ఇదే గ్రౌండ్ అండి సార్. ఇక్కడ ఆ షూట్ అయిన జెర్సీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, మీ రాబోయే సరిపోదా శనివారం మూవీ కూడా అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ బెటాలియన్ తరపు నుంచి కోరుకుంటున్నాను సార్. అవ్వాలని కోరుకుంటున్నాను. సచ్ ఎ నైస్ మెమరీ, మీరు భలే గుర్తు చేశారు. థ్యాంక్ యూ.